నమస్కారం అండి. మాటీ మంత్రంలో నేను మీ మాధవి. మనుషుల గురించి తెలుసుకోవాలంటే మనీ లేకుండా బ్రతికి చూడు. అన్ని సంబంధాలు వాటంతటవే బయటపడతాయి. నందులు, ఆస్కార్లు తెర మీద నటించే వారికి మాత్రమే ఇస్తున్నారు. జీవితంలో నటించే వాళ్ళకు కూడా ఇవ్వడం మొదలుపెడితే నంది రాని మనిషే ఉండడు. ఒకరు మన అభిమానాన్ని గుర్తించకపోవడం మన తప్పు కాదు, కానీ మనల్ని గుర్తించని వారిని ఇంకా గుర్తు చేసుకోవడం మాత్రం మన తప్పే. అబద్ధాన్నే చెప్పాలంటే 100 దారులున్నాయి, కానీ ఆ అబద్ధాన్ని ఆపాలంటే ఒక్కటే దారి, నిజాన్ని చెప్పడం. అబద్ధం అప్పు వంటిది. అవసరానికి ఒక్కసారి అబద్ధం ఆడితే ఇంకా దానికి వడ్డీ కట్టినట్లు మరికొన్ని అబద్ధాలు చెప్పక తప్పదు. నిజం నిప్పు వంటిది. అది చెప్పేవాడి నాలుకకు చేదుగా, వినేవాడి చెవులకు మంటగా ఉన్నా కూడా మంచే చేస్తుంది. ఒక నిజం కొద్ది కాలం బాధించవచ్చు, కానీ ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తుంది. నిజం చెప్పాలంటే ధైర్యం కావాలి. చెప్పులు లేవని ఏడ్చేవాడికి కాళ్ళు లేనివాడు కనిపించేంత వరకు అర్థం కాలేదట తాను ఎంత అదృష్టవంతుడో అని. ముద్దాడిన కత్తి గాయమే చేస్తుంది. తెగ నరుకుతున్న చెట్టు నీడనే ఇస్తుంది. నువ్వు ఎంత చేసినా ఏం చేసినా ఎవరి గుణం వారిదే. పరిస్థితుల్ని బట్టి వదులుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి. అది మనుషులైనా, బంధాన్నైనా, వస్తువులనైనా. అందుకే అన్నిటికీ సిద్ధంగా ఉండేలా మనసుకు శిక్షణనిచ్చుకోవాలి. వదులుకోవాల్సి వస్తే గొడవ కన్నా ముందు మనిషిని వదులుకునే సొసైటీలో ఉన్నాం మనం. కానీ అది కరెక్ట్ కాదు. తిట్టేంత కోపం ఉన్నా తిట్టకపోవడం ప్రేమ. అనుమానించడానికి స్కోపు ఉన్నా నమ్మడమే ప్రేమ. విడిపోవడానికి 100 కారణాలు ఉన్నా కలిసి ఉండడానికి కష్టపడి ప్రయత్నించడమే నిజమైన ప్రేమ. కొన్ని సమయాల్లో ఇతరుల నోటిని మూయడానికి ప్రయత్నించడం కన్నా మన చెవిని మూసుకోవడం మంచిది. మీలో ఏదైనా నైపుణ్యం ఉంటే అది మాత్రం ఇతరులకు ఉచితంగా చెప్పకండి. ఎందుకంటే అక్కడ మీ విలువను ఎలాగో లేకుండా చేసుకున్నారు. ఇంకా మీకు ఉన్న నైపుణ్యం విలువ కూడా తీయకండి. పూల వాసన గాలివాలును బట్టి వ్యాపిస్తుంది, కానీ మనిషి మంచితనం మాత్రం 4 దిక్కులకు వ్యాపిస్తుంది. అధైర్యం ఆవహిస్తోందని ఏమాత్రం అనుమానం వచ్చినా సరే దాన్ని మొగ్గలోనే తుంచేయండి, లేకపోతే మొదటికే మోసం. జీవితంలో ప్రశాంతంగా జీవించాలంటే 2 మార్గాలు. మీరు మర్చిపోలేని వారిని క్షమించండి, మీరు క్షమించలేని వారిని మర్చిపోండి. ఎందుకు ఈ పని చేస్తున్నాను? దీనివల్ల ఫలితం ఏమిటి? ఇందులో విజయం సాధించగలనా? ఈ 3 ప్రశ్నలు వేసుకోకుండా ఏ పని మొదలు పెట్టవద్దు. ప్రేమంటే కేవలం ఒక తప్పుకే వదిలేసి వెళ్ళిపోవడం కాదు. 100 తప్పులు ఉన్నా సరిచేసి తోడుగా నిలబడడమే నిజమైన ప్రేమ. మీ వెనకాల ఉన్న డబ్బు, హోదాను బట్టి మీతో మాట, మర్యాద. అంతేకాని అవన్నీ నిజమని అనుకోకండి. డబ్బుకు ఉన్న విలువ మనిషికి లేదు. జీవితంలో మీరు ఎవరినైనా ఒక్కసారి హద్దులు దాటి ప్రేమిస్తే ఆ ప్రేమ మిమ్మల్ని జీవితాంతం ఏడిపిస్తూనే ఉంటుంది. జీవితం, గడియారం 2 ఒక్కటే. ఎందుకంటే వేగంగా పరిగెత్తినా ఒకే చోట ఆగినా ప్రయోజనం ఉండదు. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో. అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని చేరుకుంటావు. అర్ధజ్ఞానం అభిమన్యుడంతటి వీరుడినే అంతం చేసింది. ఏ విషయం గురించైనా పూర్తిగా తెలుసుకోకుండా అడుగులు ముందుకు వెయ్యకండి. ఆలోచనలు ఒకలా, మాట మరోలా, ప్రవర్తన ఇంకోలా ఉండే వారిని అస్సలు నమ్మకండి.
ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒకేలా ఉండే వాళ్లను మాత్రమే నమ్మండి. రాసిన అక్షరం తప్పైతే దాన్ని దిద్దవచ్చు, కానీ జీవితమే తప్పైతే దాన్ని దిద్దడం చాలా కష్టం. అందుకే మీ జీవితంలో వేసే ప్రతి అడుగుని ఆచితూచి వేయండి. ఎక్కడైతే మనిషి నమ్మకాన్ని కోల్పోతాడో అక్కడే ప్రేమను కూడా కోల్పోతాడు. నిజమైన విశ్వాసం అంటే మనం ఎదుర్కొనే ఏ పరిస్థితిలోనైనా భగవంతుని పట్ల గౌరవప్రదమైన హృదయాన్ని కలిగి ఉండటం. నమ్మకం అనే చిన్న విత్తనం లేకుండా ఇష్టం, స్నేహం, ప్రేమ ఏ బంధము మొలకెత్తదు, మానుగా ఎదగదు. మౌనం అర్థం లేనిది కాదు, చేతకానిది అంతకన్నా కాదు. ఎన్నో జవాబులను దాగి ఉన్న మహాసముద్రం. నిజమైన ఒంటరితనం అంటే ఏమిటో తెలుసా? అయిన వాళ్ళు అందరూ మన పక్కనే ఉన్నా మన అనుకున్న వాళ్ళు లేకపోవడం. గెలుపంటే అలుపు లేకుండా శ్రమిస్తే వచ్చేది, బద్ధకంగా పడుకుంటే వచ్చేది కాదు. నాణాలు శబ్దాలు చేస్తాయి, కానీ కరెన్సీ నోట్లు నిశ్శబ్దంగా ఉంటాయి. నీ విలువ పెరిగినప్పుడు మాట్లాడడం తగ్గించు. బలమైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు బలహీనపడుతుంది. మౌనాన్ని మించిన సమాధానం, ధైర్యాన్ని మించిన ఆయుధం, సహనాన్ని మించిన గుణం ఏదీ లేదు. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు, మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏమి జరిగినా దేవుడి నిర్ణయం అని భావించు, అప్పుడు ప్రశాంతంగా ఉంటావు. మనసు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మనసు వినేలా చేసుకోవాలి. అదృష్టం అంటే ధనం, ఆస్తులు ఉండటం ఒక్కటే కాదు. చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, కష్టసుఖాలను పంచుకోగలే సన్నిహితులను కలిగి ఉండడమే నిజమైన అదృష్టం. మంచి చెయ్యాలి అనే ఆలోచన మనసులో ఉండాలి, కానీ సహాయం కావలసిన వారు కళ్ళ ముందు కోట్లల్లో కనబడతారు. ప్రవర్తన అనేది తెలుపు కాగితం లాంటిది. ఒకసారి దానిపై మరక పడితే మళ్ళీ తెలుపు కావడం చాలా కష్టం. మీరు ఎవరినైనా ఎంతైనా ప్రశ్నించండి, కానీ విమర్శించే ముందు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే విమర్శ అనేది రుణం లాంటిది. అవతల వాళ్ళు ఏదో ఒక రోజు వడ్డీతో సహా తప్పక చెల్లిస్తారు. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడని అందరూ హనుమంతుడిని అంటారు, కానీ ముందు ఆయన తోకని కాలిస్తేనే లంకను కాల్చాడు అని ఎవ్వరూ అనరు. మనుషులు కూడా అంతే. ముందు వాళ్ళు ఏమన్నారో అది చెప్పరు, మనం ఏమన్నామో అది మాత్రమే చెప్తారు. నమ్మిన వారు మోసం చేశారని అందరి మీద నమ్మకం కోల్పోకు. బొగ్గు వలన చేతికి మసి అంటిందని వజ్రం దొరికితే వదులుకోలేం కదా. పరిచయాలు పాతబడే కొద్దీ ప్రవర్తన విసిగించవచ్చు, లేదా పలుకు మందగించవచ్చు, కానీ అంత మాత్రానికే బంధాలు పలుచబడినట్టు అనుకోవద్దు. బంధాలు కోరికలకు కారణమవుతాయి, అంచనాలు ఏర్పడతాయి. దీనివల్ల బాధ వస్తుంది. నిజమైన ప్రేమ అనుబంధానికి దూరంగా ఉంటుంది. జీవితం అనుకుంటే పోయేది కాదు, రాసుకుంటే వచ్చేది కాదు. రంగస్థలంలో నీవు నేను అందరం పాత్రధారులం మాత్రమే. రాసేవాడు పైన ఉన్నాడు, నటించేవాళ్ళు మాత్రమే మనతో ఉన్నారు. కాలి కింద ఉంది కదా అని ధూళిని చులకనగా చూడకు. కంటిలో పడినప్పుడే తెలుస్తుంది దాని సత్తా ఏమిటో. జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకొని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం వేరొకటి లేదు. 100 అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయటం కంటే ఒక్క నిజం చెప్పి క్షమించమని అడగటం చాలా ఉత్తమం. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.
మరియు ఇందులోని ఏ మంచి మాట మీకు నచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు.